ఇవాల్టి బరాబర్ అడుగుదాంలో మన గెస్ట్ పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సునీత. చూస్తున్నాం బనకచెర్ల విషయంలో పూటకో మాట్లాడుతున్న రేవంత్ వైఖరిని చూస్తే కాంగ్రెస్ బీజేపీ చంద్రబాబు స్క్రిప్ట్ మేరకే మన నదులు మనకు కాకుండా చేసే కుట్రలకు రేవంత్ అమలు చేస్తున్నాడు అనుకోవచ్చా? ఏం చెప్తారు దీని గురించి? 100% అండి. ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి టీ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు, మన కేంద్ర జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారు, వీరందరి మధ్యలో జరిగింది మెయిన్గా అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్కి వెళ్ళి బయటకు వచ్చినాక ప్రెస్లో మాట్లాడిన మాట ఏంటిదంటే అసలు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద అసలు చర్చనే జరగలేదు, వాళ్ళు ప్రాజెక్ట్ కడతామని అనలేదు, వాళ్ళు అడగనప్పుడు మేము కడతాం, మేము దానికి పర్మిషన్ ఎట్లా ఇస్తామని మాట్లాడారు. సో నేను ఏం చూపించదలుచుకున్నానంటే దిస్ ఇస్ ది అజెండా కాపీ. ఇది నిన్న మీటింగ్కి కేంద్ర ప్రభుత్వం అజెండా కాపీలో ఫస్ట్ పాయింట్ నంబర్ 1 ఇక్కడ బాక్స్లో హైలైట్ చేసి ఉంది. ఇందులో క్రిస్టల్ క్లియర్గా బనకచెర్ల గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అనేది అజెండా నంబర్ 1గా ఉన్నటువంటి అజెండా ఇది నిన్న జరిగిన మీటింగ్కి. సో ఆంధ్రప్రదేశ్ సబ్మిట్ చేసిన అజెండాలో ఫస్ట్ పాయింట్ అజెండానే అది. కానీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, మీరు చెప్తున్నట్టుగా. నేను చెప్తాను. అయితే అజెండాలో ఉంది గోదావరి బనకచెర్ల గురించి చర్చ జరిగేది ఉంది అని చెప్పి. వీరు మీటింగ్కి వెళ్ళే ముందు రోజు అంటే మొన్న మాట్లాడిన మాట ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీస్ నుంచి చాలా పత్రికలకు వారు ఇచ్చిన లీక్ ఏంటిదంటే తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల మీద ఒకవేళ చర్చ జరిగేది ఉంటే మేము వెళ్ళము ఆ మీటింగ్కి అని చెప్పి ఒక లీక్ ఇచ్చి ప్రముఖ పత్రికల్లో, ఇది జాతీయ పత్రిక ద హిందూలో కూడా వచ్చేటట్టు వాళ్ళు వార్త వేయించుకున్నారు మొన్న మీటింగ్కి ముందు రోజు. సో అజెండాలు వచ్చింది, వారు వెళ్ళమని మాట్లాడినారు. నిన్న మీటింగ్కి వెళ్ళినారు. మీటింగ్కి వెళ్ళి బయటకు వచ్చినాక ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి గారు నిమ్మల రామనాయుడు గారు వారు క్రిస్టల్ క్లియర్గా ప్రెస్ ముందుకు వచ్చి వారు చెప్పింది. వారు ఏం చెప్పినారు? ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు గురించి చర్చ జరిగింది, మేము కమిటీ వేయడానికి ఒప్పుకుందాము, ఈ కమిటీ మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలు ఉంటే ముందుకెళ్తామని చెప్పి వారు ప్రెస్ని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినారు. పత్రికల్లో కూడా ఆ స్టేట్మెంట్ వచ్చింది. నేను ప్రేక్షకులకు వారు మాట్లాడిన వీడియో కూడా ఒక 30 సెకండ్స్ వీడియో ఉంది, అది కూడా చూపిస్తాను. వారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసినటువంటి ట్వీట్ ఇది. ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా చెప్పినారు గోదావరి బనకచెర్ల పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ మీద చర్చ జరిగింది, కమిటీ ఏర్పాటుకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ అధికారులు అందరూ మన జాతీయ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన యూనియన్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు అందరు కలిసి ఒప్పుకున్నటువంటి మీటింగ్ ఇది అని. కానీ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏముంటుంది? అసలు బనకచెర్ల మీద ప్రాజెక్ట్ మీద చర్చనే జరగలేదు అంటే తెలంగాణ ప్రజలు ఎట్లా కనబడుతున్నారు వీరికి? మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట అయిపోయినాక. అయితే ఇందులో ఒకటి గమ్మత్తైన విషయం ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారికి బహుశా తెలియదేమో, ఒక పక్క పత్రికల్లో వచ్చింది, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు వారు వచ్చి చెప్పినారు చర్చ జరిగింది, కమిటీ ఏర్పాటుకు మేము ఒప్పుకున్నామని. ఇవాళ పొద్దున ఆల్ ఇండియా రేడియో ప్రసార భారతిలో వారు క్లియర్గా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఇది ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియో ఇవాళ మార్నింగ్ 17th జూలై వచ్చినటువంటి వార్త. The Centre has decided to constitute a high-level technical committee to examine concerns around the Polavaram-Bankacherla link project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister C.R. Patil with both Chief Ministers N. Chandrababu Naidu of Andhra Pradesh and A. Revanth Reddy of Telangana in New Delhi yesterday. The Jal Shakti Ministry said the committee, comprising senior officials and technical experts from both states and the centre, will collaborate. సో ఇప్పుడు ఏం చెప్తున్నారండి? కేంద్ర ప్రభుత్వం అజెండాలో ఉంది. మీటింగ్ జరిగినాక ఏపీ మంత్రి చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం ఇలా మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో ప్రసార భారతిలో క్రిస్టల్ క్లియర్గా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి పేర్లతో పాటు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కమిటీ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది అని చెప్పి వారు కూడా ప్రసారం చేయడం జరిగింది. అంటే తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటుండా రేవంత్ రెడ్డి గారు? అంటే ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హామీలు కూడా ఇదే విధంగా ఇచ్చి ఎట్లా గదనెక్కిరో మనం చూసినాం, మన అనుభవంలో ఉంది, ప్రజల అనుభవంలో ఉంది. రేపే ఇవాళ 2000 రూపాయలు మీకు పెన్షన్లు వస్తున్నాయి, కాంగ్రెస్కి గెలిపియండి, డిసెంబర్ 9న వచ్చే నెలనే మీకు 4000 చేస్తా అన్నాడు అని 20 నెలలు అయింది. ఒక్కటి కాదు అంటే మహిళలకు వచ్చే నెలనే 2500 అన్నాడు, రైతులకు వచ్చే నెలనే 2 లక్షల రుణమాఫీ అన్నాడు, రైతులకు 15,000 రైతు బంధు అన్నాడు, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు ఇస్తా అన్నాడు, విద్యార్థులకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు.
ఇట్లా నోటికొచ్చిన హామీ అల్లా అడ్డగోలుగా ఎటు పడితట్టు మాట్లాడుకుంటూ పోయినరు. పాపం ప్రజలు కొద్దిగా విశ్వసించిర్రు, సరేలే ఏమో చేస్తాడేమో చూద్దాంలే అని చెప్పి ఓటేసిర్రు. కానీ ఈరోజు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టి, అంటే తెలంగాణ ప్రజలకి తెలివి లేదనుకుంటున్నాడా, లేకపోతే అవగాహన ఉండదు అనుకుంటున్నాడా, ఆయన ఏది చెప్తుంది నమ్ముతారు అనుకుంటున్నారా? ఇంత క్లియర్గా వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇక్కడ వీడియో కూడా ఉంది. నేను ఒక నిమిషం అంటే ప్రేక్షకులకి జస్ట్ ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒక సెక్షన్ మిగతా వాళ్ళకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన మాట్లాడింది ఏంది అనేది. బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి వారు క్రిస్టల్ క్లియర్గా చెప్పినారు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ మీద కమిటీ ఏర్పాటు చేయడానికి మేము ఒప్పుకున్నాము. అయితే కమిటీని నిర్ణయం తీసుకోవాలని లాస్ట్కి రేవంత్ రెడ్డి గారు చెప్పింది అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. సో ఇప్పుడు అజెండా అన్నాడు, మేము అజెండా కాపీ చూపించినాము. అలా పాయింట్ నెంబర్ 1 పోలవరం మన బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి చర్చ. మీటింగ్ తర్వాత ఏపీ మంత్రి గారు ఏం మాట్లాడినరో విన్నారు, ప్రెస్కి ఏం స్టేట్మెంట్ ఇచ్చిరో చూసినారు. ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినారు, వాళ్ళు కూడా చెప్పినారు క్రిస్టల్ క్లియర్గా. కాకపోతే ఇక్కడ మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటిదంటే, మీరు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి ఎట్లయితే గద్దెనెక్కిర్రో అబద్ధాలాడి, ఇంత ఏదో అది సక్సెస్ఫుల్ అయినాం కదా, అదే ఫార్ములాని తీసుకొని ముందుకు పోదాము. మా గురువు గారు అంటే రేవంత్ రెడ్డి గారి గత మూలాలు చూసుకుంటే మీరు వారే చెప్పినారు, ఏబీవీపీ భావజాలం ఉన్నప్పటి నుంచి, విద్యార్థి సంఘంలో ఉన్నప్పటి నుంచి వారు పనిచేసినారు. సో అటు బీజేపీ మూలాలు కానీ, తర్వాత వారి గురువు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఈయనకు అవకాశాలు రావడం, అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం, తర్వాత ఓటుకు నేటు కేసులో ఇద్దరు కలిసి చేసినటువంటి తతంగంగా ఆడియో వీడియో ఎవిడెన్సెస్తో పాటు ప్రజలందరూ చూసినారు. సో వీరికి వారికి ఏమనుబంధం ఉందో తెలియదు కానీ నిన్న ఒకటే అలాయ్ బలాయ్ చేసుకొని వాళ్ళ కళ్ళల్లో ఒకళ్ళ ఆనందం చూసుకొని ఈ ఒప్పందాలు చేసుకొని మాట్లాడుకొని బయటకు వచ్చి మాత్రం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతాంగాన్ని కడుపు కొట్టేటువంటి విషయాన్ని ఏదైతే వాళ్ళు దాచి ఉంచుతున్నారో, ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో గత సంవత్సరం కూడా మీరు చూసినట్లయితే కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్తామని ఒప్పుకొని వచ్చినటువంటి చాతగాని సన్నాసి దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు గర్జించి నల్లగొండలో సభ పెట్టి అట్లెట్లా మీరు అప్పచెప్తారు తెలంగాణ ప్రాజెక్టులకి, కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు మీరు కేఆర్ఎంబీకి ఎట్లా అప్పచెప్తారు అని చెప్పి సభ పెడితే అప్పుడు నిద్రలేసి ఉరుక్కుంటూ పోయి తెలంగాణ మన అసెంబ్లీలో తీర్మానం పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి కూడా పోయిన జూలైలో, ప్రజలు కూడా గమనించాలి, పోయిన జూలైలో కరెక్ట్ 1 year ముందు ఇక్కడ ప్రజాభవన్కి చంద్రబాబు నాయుడు గారు రావడం, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చర్చలు చేయడం, ఇక్కడనే బీజం పడ్డది గత జూలైలో. దీని తర్వాత అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు సబ్మిట్ చేయడం బనకచెర్ల ప్రాజెక్టు గురించి. తదనంతరం వారికి ప్రాజెక్టు కోసం డబ్బులు కావాలని చెప్పి అడగడం, రిక్వెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వాన్ని, ఇవన్నీ జరిగినాక మళ్ళా మొన్న మార్చి ఏప్రిల్ వరకు బీఆర్ఎస్ పార్టీ తట్టిలేపి అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైతాంగానికి ఏమన్యాయం జరుగుతుంది, అసలు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రమే నో చెప్పింది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ముఖ్యంగా నీళ్లు, నియామకాలు, నిధులపైన 6 దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సో పోరాడి సాధించుకున్న తెలంగాణను సమైక్యవాదుల కుట్రల బారి నుంచి దశాబ్దం పాటు కంటికి రెప్పలా కాపాడారు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారిని ఇప్పుడు నీళ్ళ విషయంలో మోసం చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. సో దీన్ని ఏం చెప్తారు? దీన్ని అదంతా గోబల్స్ ప్రాపగాండా అండి. ఒక అబద్ధాన్ని 100 మంది 100 సార్లు చెప్తే నిజమైపోతుంది అన్నది ఒక ప్రాపగాండా థియరీ ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తుంది తెలంగాణలో. ఎందుకంటే నేను ఉట్టిగానే మేమేమి గాలికి మాట్లాడతలేం. ప్రేక్షకులకు మేము చూపేదలుచుకుంది ఏంటంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసినటువంటి లేఖ ఇది కేంద్ర ప్రభుత్వానికి. కేసీఆర్ గారు ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ హీ హాజ్ రిటన్ అ లెటర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని వారికి అడ్రస్ చేస్తూ 2020వ సంవత్సరం 2 అక్టోబర్ 2020లో గోదావరి నీళ్ళకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేసినారు మొన్న. మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి సెక్రటేరియట్లో, గోదావరిలో తెలంగాణకు 1000 TMCలు చాలు, మిగతాదంతా ఆంధ్రప్రదేశ్ తీసుకోపోవచ్చు అన్నట్టు ఒక బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చేసినాడు. ఆయనకు అవగాహన లేదు, ఎవరైనా చెప్తే వినరు. దేవాదాలు ఎక్కడుంది అంటాడు, నల్లమల్లి ఎక్కడుంది అంటాడు.
ఆయనకి ఏ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఏ బేసిన్లు ఏముంది తెలియదు. ఇది కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఆనాడు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి రాసిన ఉత్తరంలో లెటర్లో 2020లో క్రిస్టల్ క్లియర్గా ప్రేక్షకులు చూడొచ్చు. వారు ఏం చెప్తున్నారంటే సిడబ్ల్యూసి గేజ్ ప్రకారం, కేసీఆర్ గారు చెప్పింది కాదు ఇది, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చేసినటువంటి గేజింగ్ ప్రకారం 3000 టీఎంసీలు బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాయి గోదావరి జలాలు. దాంట్లో తెలంగాణ వాటాగా ప్రోరేటా బేసిస్ ప్రకారం 65.1% ప్రకారం తెలంగాణకు 1950 టీఎంసీలు తెలంగాణ వాటా రావాలి, మిగతా ఆంధ్ర వాటాకు పోవాలి. మనకు ఆల్రెడీ 968 టీఎంసీలు మనకు ఆల్రెడీ అప్రూవ్డ్ ఉన్నది కాబట్టి గోదావరిలో, దానిపైన అదనంగా ఇదైతే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నటువంటి జలాలు ఉన్నాయో ఇందులో 1950 టీఎంసీ అంటే టోటల్గా 2918 టీఎంసీ తెలంగాణకు కావాలి అని చెప్పి కేసీఆర్ గారు కొట్లాడినారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసినారు, 1000 టీఎంసీలు చాలని చెప్పి ఒక మాట మాట్లాడినారు. దీంతో ఏమవుతుంది, రేపు ట్రిబ్యునల్లో కానీ రేపు ఎక్కడ వాదనలు జరిగినా కానీ మన ప్రభుత్వం తరఫున ఎవరైతే న్యాయవాదులు నిపుణులు అక్కడ మన ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళ వాదనలు బలహీన పడిపోయినట్టే కదా. సేమ్ థింగ్ కృష్ణా నదీ జలాలలో కూడా ఇదే మాట మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారు, మాకు 500 టీఎంసీలు చాలు, మిగతాది ఆంధ్రప్రదేశ్ తీసుకోపోవచ్చు అంటాడు. ఆయనకు అవగాహన లేదు. 500 కాదు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే 763 టీఎంసీల కోసం కొట్లాడుతున్నది. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు కేంద్రంతో కొట్లాడి సెక్షన్ 3 సాధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కొత్త ట్రిబ్యునల్ కృష్ణానది మీద వారు సాధించారు. 2023 ప్రభుత్వం దిగిపోయినట్టు కొత్త ట్రిబ్యునల్ ఏర్పడ్డది. అక్కడ వాదనలు జరుగుతాయి, తెలంగాణకు 763 టీఎంసీలు కావాలని చెప్పేసి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి 500 టీఎంసీలు చాలు అంటాడు. అక్కడ అన్యాయం జరుగుతుంది. ఇది 2016లో ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు రాసింది మొట్టమొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2016. ఆనాడు ఇంకా బనకచర్ల అనేది పేరు కూడా ఎవరికి తెలియదు. బనకచర్ల ప్రాజెక్ట్ ఏది ఎవరికి తెలియనప్పుడే క్రిస్టల్ క్లియర్గా 2016లో కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో అజెండా నెంబర్ 5లో చెప్పినారు. వారు అజెండా నెంబర్ 5లో ఏం చెప్పినారంటే, raised objection over the expert committee constituted by Government of India to address the issues of diversion of water from from Godavari to Krishna River between the two states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconstitution of committee. అంటే వారు ఏం చెప్తున్నారు, 2 రాష్ట్రాల నీటి వినియోగంలో ఒకవేళ కృష్ణానది కానీ గోదావరి నదిల మీద కొత్త ప్రాజెక్టులు ఏదైనా కట్టినా కానీ తెలంగాణ అప్రూవల్ లేకుండా ఎవరన్నా కడితే ససేమిరా తెలంగాణ ఒప్పుకోదు, దాన్ని మేము కన్సిడర్ చేయము అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పినారండి. నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి ఇన్ఫార్మల్గా జలశక్తి మంత్రి మీటింగ్లో ఎందుకు కూర్చున్నారు? ఫస్ట్ వారు చేయాల్సింది ఏంటంటే ఆ మీటింగ్ అటెండ్ కాను అని చెప్పాలి, రెండవది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పాలి, మూడవది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ఇట్స్ అన్ యాక్ట్, ఇట్స్ అ స్టాట్యూట్ ఇన్ ద పార్లమెంట్. అక్కడ ఏం చెప్పినారు, కేఆర్ఎంబి కృష్ణానదీ జనాల మీద అయితే కేఆర్ఎంబి అప్రూవల్ ఉండాలి, గోదావరి నదీ జనాల మీద అయితే జిఆర్ఎంబి అప్రూవల్ ఉండాలి, అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ ఉండాలి, దాని తర్వాతనే ఎవరైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చు అని చెప్పి క్రిస్టల్ క్లియర్ అక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉంది. ఇట్స్ అ స్టాట్యూట్ బై ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. దాని మీద రేవంత్ రెడ్డి గారు స్ట్రెస్ చేసి నిన్న మీటింగ్ పోకుండా ముందు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి, ముందు మా వాదనలు వినండి, ఇవన్నీ మాట్లాడాల్సింది పోయి అది చేయలేదు. రెండవది ఇంకొకటి కూడా, కృష్ణానదీ జలాల మీద కూడా అడ్డగోలుగా దుష్ప్రచారం చేయడం రేవంత్ రెడ్డి గారు. ఇదేంటిదండి, ఇది లెటర్ 2015. ఈ లెటర్ 2015లో ఇక్కడ వారు ఏం రాసినారు, కేంద్ర ప్రభుత్వం వారు ఏం రాసినారంటే, అప్పుడు ఉన్నటువంటి 2014 వరకు ఉన్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి నీటి వినియోగంని బేస్ చేసుకొని తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రకి 512 టీఎంసీలు అని చెప్పి వారు ఇచ్చినారు. ఎవరి పాపం అండి ఇది? 299 టీఎంసీలు కృష్ణానది మీద తెలంగాణకు వచ్చింది అంటే 2014 ముందు మన దగ్గర పాలించినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, అక్కడ నీటి వినియోగం లేకపోవడం వల్ల ఆనాడు కేడబ్ల్యూడిటి కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 ఇచ్చినటువంటి తీర్పు 299 టీఎంసీ 512 టీఎంసీ. దానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు అప్పుడు చూడండి మీరు 2018లో కూడా లెటర్ రాసినారు సెంట్రల్ గవర్నమెంట్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఏమని రాసినారు, 299 టీఎంసీలు కాదు, అట్లీస్ట్ తెలంగాణకు 50%, 811లో 50% అంటే 405 టీఎంసీలన్నా మాకు కేటాయించండి అని చెప్పి 30 సార్లు అడిగినారండి కేంద్ర ప్రభుత్వాన్ని. దానికి ఒప్పుకోలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏమంటారు, మీరే ఒప్పుకున్నారు, కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, 299 టీఎంసీ అన్నారా? ఈ లెటర్ చూడండి. ఈ లెటర్ ప్రేక్షకులు చూడాలి. ఫిబ్రవరి 2025 ఈ సంవత్సరం 17 ఫిబ్రవరి 2025 జరిగినటువంటి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అక్కడ కూర్చొని 299 టీఎంసీలకి ఒప్పుకున్నారు అని క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి
మీరు చెప్తుందని బట్టి వాటర్ చూస్తుంటే మనకు రిసోర్సెస్ అన్ని విషయాలు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాటర్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ తో కేంద్రంతో ఎలా ఫైట్ చేసింది, మన వాటా మనకు కావాలని. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తే మీరు అన్నట్టుగా చంద్రబాబుకు దోచిపెట్టడానికో మరి ఇంకేదేనికో తెలియట్లేదు. క్లియర్ గా చంద్రబాబు అనుకున్నది సాధించడం కోసం ఇదంతా చేస్తున్నారని కూడా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సో ఇదంతా చూస్తున్నప్పుడు రేవంత్ రెడ్డికి ఇది ఎవరికి తెలియదని అనుకుంటున్నారా, తెలంగాణ ప్రజలంతా అమాయకులని అనుకుంటున్నారా, ఫర్దర్ గా ఎలా ఉంటుందని ఆయన అనుకుంటున్నారు? అదే నేను చెప్పేది. అంటే తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు, అమాయకులు నేను ఏది చెప్తే అది నమ్ముతారా అనుకుంటున్నాను. అట్లా లేదు. ఇవాళ రేపు ఇక్కడ కూడా మాకు కూడా యాక్సెస్ ఉంది డాక్యుమెంట్స్కి. ఇక్కడ కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తాము, మిమ్మల్ని ఎండగడతాం. ప్రజాక్షేత్రంలో ప్రజా కోట్లనే మిమ్మల్ని నిలబెడతాం. ఇంకొకటి ఏంటిదంటే ఈ కృష్ణానది జలాల్లో కనీసం నీటి వాటా వాడుకునే తెలివి కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. నేను చూపించే ఈ లెటరు సంవత్సరం ఎవ్రీ ఇయర్ కృష్ణానది జలాలలో తెలంగాణ వాటా ఏదైతే 35% ఉందో ఎంతెంత వాడుకున్నాం అనేది 2014 స్టేట్ ఫార్మ్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వాటా చూస్తే అత్యంత స్వల్పంగా అతి తక్కువగా వాడుకుంది 28.490%. అంటే నీకు కేటాయించిన 34-35% కూడా నీకు వాడుకునే తెలివి లేదు. అంతకుముందు జరిగిన 10 సంవత్సరాలు చూడండి మీరు, 29, 30, 35, 40, 45% కూడా వాడుకుంది తెలంగాణ కృష్ణానది జిల్లాలో. కానీ ఇక్కడ చూడండి మీరు ఇది మేము చూపించే లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన లెక్క. అంటే మీకు సొంతగా కేటాయించిన నీళ్లు వాడుకునే తెలివి లేదు. తెలంగాణకి రైతాంగానికి ఏం కావాలో అదనంగా నీళ్ళు ఎట్లా సంపాదించుకోవాలో అనే తెలివి లేదు. ఇంకొకటి అండి, ఊకే మాట్లాడతారు తెలంగాణకి ఏం జరిగింది, తెలంగాణ కేసీఆర్ గారు ఏం చేశారు. ఒకటే చెప్పదలుచుకున్నాం మేము ఉద్యోగాల విషయంలో. 2004 నుంచి 2014 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కేవలం 10,000 ఉద్యోగాలు తెలంగాణలో. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 24,000 ఉద్యోగాలు అయితే తెలంగాణ వాటా కింద 42% తీసుకుంటే కేవలం 10,000 ఉద్యోగాలు 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ. అంటే యావరేజ్గా సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇస్తే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అదే 10 సంవత్సరాల్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో 1,60,083 ఉద్యోగాలు ఇచ్చినాం. అంటే యావరేజ్గా 16,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు నేను మాట్లాడేది. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో సంవత్సరానికి 1000 ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు మనం ఇరిగేషన్కి సంబంధించి మాట్లాడితే అదే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త ఆయకట్టు కానీ ఆయకట్టు స్థిరీకరణ కానీ కేవలం 6,50,000 ఎకరాలే. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి హయాంలో ఆ 9.5-10 సంవత్సరాలలో దాదాపు 48.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇది వాస్తవం, ఇది ప్రజల అనుభవంలో ఉంది. మనం కట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, తీసుకొచ్చిన నీటి వనరులు కానీ, పెరిగినటువంటి అక్కడ వరి ధాన్య ఉత్పత్తి కానీ ఇవన్నీ చూసుకుంటే అసలు పొంతన లేదు. మూడోది మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు కాబట్టి ప్రేక్షకులకు చూపించాలంటే నా దగ్గర పెద్ద డాక్యుమెంట్ డోసియరే ఉంది. వారు ఎన్ని లెటర్లు రాసినారు, కాళేశ్వరం అడ్డుకున్నారు, కాళేశ్వరంతో పాటు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అడ్డుకున్నారు. వారు రాసిన లెటర్సేనండి ఇవి. అఫీషియల్గా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఏమంటారు, నేను తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదని మాట్లాడతారు. వీరు కూడా అదే, గురువు అంతే శిష్యుడు అంతే, మేము ఏది మాట్లాడినా చెల్తుంది అని. ఈ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ కదా. ఇది చూడండి, 2015లో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్, నక్కలగండి లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డుకున్నటువంటి లెటరు చంద్రబాబు నాయుడు గారు. ఇది 2015లోనే ఇది దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, తెలంగాణలో దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అడ్డుకున్న లెటరు. ఇది ఉమాభారతి గారు, ఆనాడు ఇరిగేషన్ వాటర్గా మినిస్టర్గా ఉన్నటువంటి ఉమాభారతి గారిని ఈ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఆపేది. ఇది చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని లెటర్స్ రాశారు అడ్డుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒకటి కాదు 10 సార్లు రాసిండ్రండి కాళేశ్వరం ప్రాజెక్ట్. ప్రతిదీ అడ్డుకున్నారు. ఇది కల్వకుర్తి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ని అడ్డుకోవడానికి ఇది వారు రాసినటువంటి లేఖ. అధికారికంగా తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అడ్డుకోవడానికి వారు రాసినటువంటి లేఖ. భక్త రామదాస్ ప్రాజెక్ట్ అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖ. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మళ్ళీ కొర్రిబెట్టి అక్కడ తెలంగాణ ప్రాజెక్టుల మీద వారు రాసినటువంటి లేఖ. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే తెల్లారుతుందండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే అబద్ధాలకి తెలంగాణ మీద వారు ఎప్పటికప్పుడు కక్కే విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. 10 ఏళ్లలో ఏంటిదంటే కేసీఆర్ గారు ఆ బాధ తెలియకుండా వారు కష్టపడి తపనతోని సంకల్పంతోని ఇట్లాంటి ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాంటి కాళేశ్వరం కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టి రైతాంగాన్ని ఆదుకుంటే కేవలం గోబెల్స్ ప్రపగండా నమ్ముకొని దుష్ప్రచారం చేసి దాన్ని చిన్న చేసి మాట్లాడి, అదే కాకుండా ఈరోజు వారి గురువుగారైన చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం ఇది తెలంగాణ రైతాంగానికి మంచిది కాదు, ఇది శాపం. మేము బీఆర్ఎస్ పార్టీగా ఎప్పటికప్పుడు అడ్డుకుంటాం.
మొన్న కూడా ఎట్లయితే వాళ్ళని తట్టి లేపినామో మొద్దు నిద్ర నుంచి లేపుతాం. ఒకవేళ వాళ్ళు లేవకపోతే ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎక్కడ ఎండగట్టాలో అక్కడ ఎండగడతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు బరాబర్ అడుగుదాంలో పార్టిసిపేట్ చేసిన డిస్కషన్లో. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించి నిద్ర మేలుకోవాలని మేము కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ బరాబర్ అడుగుదాం. నమస్తే.